నందిత ఎందుకు ఫోన్ కట్ చేస్తుంది? ఆన్ చేయమను. ఇవాళ అన్ని లెక్కలు తేలిపోవాల్సిందే. నందిత, ఇదేదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తోంది. నన్ను నమ్ము నందిత, నేను అసలు భాస్కర్కి కాలే చేయలేదు. ముందా ఫోన్ ఎత్తు, స్పీకర్లో పెట్టి మాట్లాడు. ఎందుకు భయపడుతున్నావు? మాట్లాడు. నేనెందుకు భయపడతాను? మరి భయపడిపోతే మాట్లాడు. మేడం, మీరు చెప్పినట్టు భాస్కర్ వసుంధర వస్తున్న ఆటోని నా లారీతో గుద్దేశాను. ఖచ్చితంగా ఇద్దరు ప్రాణాలతో ఉండరు మేడం. చెప్పినట్టు నేను కూడా కొన్ని రోజులు పరారీలోకి వెళ్ళిపోతున్నాను. మీకు ఒక మాట చెప్దామని చేశాను. ఉంటాను మేడం. ఎవరు నువ్వు? హలో, వారిని డ్రామాలు సూపర్ అమ్మా, సూపర్. నందిత, దా దా, చూసావా చూసావా? ఇప్పుడైనా అర్థమైందా నీకు? నేనెందుకు వసుందని మన కూతురని చెప్పకుండా దాచానో, ఎందుకు వీళ్ళ నుండి దూరం చేయాలనుకున్నానో? కానీ ఈ మల్లిక ఎప్పుడు నాకంటే 2 అడుగులు ముందే ఉంటుంది. అందుకే భాస్కర్ ఫోన్ ని కూడా మాయం చేయాలని చూసింది. నందిత, నేను చెప్పేది విను నందిత. నేను అసలు నాకేం తెలీదు. నందిత, నందిత, అత్త, వద్దు. ఇంత జరిగినా మీరు అంతా ఒకటే. వసుంధర అంటే ప్రాణం అన్నావు కదరా, మరి ఆ ప్రాణాన్ని మీ అమ్మ గాల్లో కలపడానికి చూసిందని కళ్ళ ముందే ఆధారాలు కనబడుతున్నా నీకు పట్టదా? నా కూతురికి గతి పట్టించిన మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. మీ ఎవరిని వదిలిపెట్టను.
వదిలిపెట్టను. అయ్యో ఎవరు నా భార్యని టచ్ చేయడానికి వీల్లేదు. ఇప్పటి వరకు చేసింది చాలు. డాక్టర్ డాక్టర్ ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ ఏ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా మసకబారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులువై ఎదురవ్వరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా నంత లేచావా? మంచిని తాగు. నా మీద కోపంగా ఉందా? నిజం దాచానని నన్ను తిట్టుకోవాలనుందా? తిట్టు, కానీ ఇలా నీరసపడిపోకునంత. ఇప్పుడు మన బిడ్డకి మన అవసరం ఉంది. నువ్వు ఇలా డీలా పడిపోతే రేపు ఆ శత్రువుల ముందు నేను ఒంటరిగా నిలబడలేను. నువ్వెందుకు దాచావో నాకు అర్థమైంది దాసు. వీళ్ళందరూ రాబందుల్లా నా కూతురి మీద పడిపోకుండా కాపాడుకోవడానికని నాకు పూర్తిగా అర్థమైంది. నిన్ను ఇలా చూడకూడదని, నీ పరిస్థితి ఇలా అవ్వకూడదని భయపడ్డాను నందిత. ఏది జరగకూడదని నేను ఇన్నాళ్ళు ప్రాణాలకి తెగించి పోరాడాను. ఏ నీడ మన మీద పడకూడదని నిన్ను వసుంధర్ని దూరంగా ఉంచాను. అదే జరుగుతుంది. ఆ రోజు నాకు చేసిన అన్యాయమే
ఈరోజు మన బిడ్డకి చేస్తున్నారు. వాళ్ళకు కావాల్సింది మన కన్నీళ్ళు. మనం ఇలా ఓడిపోయి పడిపోతే వాళ్ళే గెలుస్తారు. లేనంత మనం ఎదురు తిరగాలి. మన కూతురు కోసం మనం ధైర్యంగా నిలబడాలి. నువ్వు త్వరగా కోలుకోవాలంత. నువ్వు పక్కనుంటేనే నాకు ఆ ధైర్యం వస్తుంది. నువ్వు ఇలాగే ఉండవు. సాయంత్రం నుండి ఏమీ తినలేదు. నేను వెళ్ళి నీకేదైనా తినడానికి తీసుకొస్తాను. జాగ్రత్త. భాస్కర్కి జరిగిన యాక్సిడెంట్ ముందు లాస్ట్ కాల్ ఎవరిదో తెలుసా? ఇదిగో చూడు, మల్లికది. మేడం, మీరు చెప్పినట్టు భాస్కర్ వసుంధర వస్తున్న ఆటోని నా లారీతో గుద్దేశాను. నందిత, నందిత, లేదు, ఇలా జరగకూడదు. నేను వేసినప్పుడైనంత తలకిందలవుతుందా? ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టం, దాచిన రహస్యాలన్నీ వృధా అయిపోతాయా? నందిత ఎక్కడికి వెళ్ళింది? నందిత, 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 నందిత. అమ్మా సిస్టర్, మా నందిత ఎక్కడైనా కనిపించిందా? లేదు సార్. నందిత ఎక్కడైనా చూసారా మీరు? నందిత రూమ్ లో అడ్మిట్ అయి నీతోనే ఉంది కదా, మమ్మల్ని అడుగుతున్నావేంటి? అది తను నీరసంగా ఉందని నేను తినడానికి ఏమైనా తీసుకొద్దామని వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి గదిలో లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అమ్మో, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడం ఏంటి దాస్? నాటకాలాడుతున్నావా? దాస్, ఒక్కటి గుర్తుపెట్టుకో, నందితకి ఏమైనా జరిగింది అని తెలిస్తే ఆ పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. నేను ప్రతాపంతం మంచిదాన్ని కాదు. నిన్ను ఒకేసారి చంపను. బతుకడం ఎందుకు, చచ్చిపోతే బాగుండు అనిపించేలా చేస్తాను. జాగ్రత్త. పేషెంట్ రిలేటివ్స్ ఎవరు? ఇక్కడ కన్సర్న్ ఫామ్ మీద అర్జెంటుగా సైన్ చేయాలి.
వీళ్ళెవరు సంతకం పెట్టడానికి? వసుంధరకి వీళ్ళకి సంబంధం ఏంటి? తనకి సంబంధించి ఏదైనా తన తండ్రి సంతకమే ఉంటుంది. నందిత, ఎక్కడికెళ్ళావు? నీ గురించి అందరం ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? ఇక చాలా ఆప మల్లిక నీ డ్రామాలు. నందిత, ఒక్క నిమిషం నా మాట విను. నిజంగా ఆ కాల్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. భాస్కర్కి కూడా నేను కాల్ చెయ్యలేదు. నన్ను నమ్ము నందిత. అవును నందిత, ఈ సిచ్యువేషన్లో నీలాగా మల్లిక కూడా కన్ఫ్యూజన్లో ఉన్న బాధితురాలు మాత్రమే అర్థం చేసుకో. చట్టం నిర్ణయిస్తుంది ఎవరు నేరస్తులో ఎవరు బాధితులో. కాసేపట్లో పోలీసులు వస్తారు, వాళ్ళే నిర్ణయిస్తారు. పోలీసులా? అత్త, ఏం మాట్లాడుతున్నావు? అత్త, నువ్వేం ఆవేశపడకు. ఇది మనందరం కలిసి ఉండాల్సిన సమయం. కనీసం కంపెనీ గురించైనా ఆలోచించు నందిత. దాన్ని నమ్ముకున్న వేల మంది వర్కర్స్ గురించి ఆలోచించు. వాళ్ళ కుటుంబాల గురించైనా ఆలోచించు. ఇక చాలు. అన్నీ నేనే ఆలోచించి అన్నిటికీ నేనే బలయ్యి చివరికి నా కూతురు నా కళ్ళ ముందున్నా కూడా గుర్తుపట్టలేనంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాను. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. పోలీస్ స్టేషన్ నుంచే నేను ఇక్కడికి వస్తోంది. కంప్లైంట్ ఇచ్చే వస్తున్నాను. అత్త, కంప్లైంట్ ఏంటి? అమ్మని అలా ఎలా? అత్త, ఇది మనం కొట్టుకునే టైం కాదత్తా. వసుంధరకి ట్రీట్మెంట్ ముఖ్యం. ఏమన్నా? అలా ఎలానా? ఇన్నాళ్ళు రాలేదే ఈ గొంతు, ఈ ప్రశ్న? సాక్ష్యాలతో సహా నీ తల్లి తప్పు చేసిందని రుజువు చేసినా నువ్వింకా ఆమె వైపే నిలబడుతున్నావంటే నిన్ను నమ్మాలా? వసుంధర ట్రీట్మెంట్ గురించి మీరేం దిగులు పడనక్కర్లేదు. నా కూతురిని నేను బ్రతికించుకుంటాను.
కానీ మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టను. నందిత, నువ్వేం చేసినా నీ వెంట నేనుంటాను. నువ్వు క్షేమంగా ఉన్నావు కదా, నాకు చాలు. ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా వెళ్ళకు. ప్లీజ్ సార్, ఇక్కడ సైలెన్స్ మెయింటైన్ చేయండి. పేషెంట్ ఇంకా కోమాలోనే ఉన్నారు. ఎప్పుడు స్పృహలోకి వస్తారో చెప్పలేము. ఇంతమంది ఇక్కడ ఉండకూడదు. దయచేసి అందరూ వెళ్ళి రేపు ఉదయం రండి. మనం వెళ్ళి రేపు రావడం మంచిది. పద నందిత. నా కూతురు బాగుంది అని వినేదాకా నేను ఈ హాస్పిటల్ వదిలి రాను. సరే, పక్కన రూమ్లోనే భాస్కర్ ఉన్నాడు. ఒకసారి భాస్కర్ పరిస్థితి ఎలా ఉందో చూసొస్తాను. ఆ, దాస్, ఆ? నేను కూడా వస్తాను. ఆ. చూసావా మల్లిక, ఆ దాసుగాడు ఎంత గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. వాడు వేసే ప్రతి అడుగులోనూ కుట్రుంది. రాజీవ్, నాకేమీ అర్థం కావడం లేదు. మల్లిక, వాడు నిన్ను నేరస్తురాలుగా నిలబెట్టే ప్లాన్ మొదటి నుంచి అమలు చేస్తున్నాడు. అమ్మా ప్లీజ్, నువ్విక్కడ ఉండొద్దు. రాజు అంకుల్తో కలిసి ఇప్పుడే ఇంటికి బయలుదేరు. నేనే నీ జీవితం అని చెప్పావు. నీకు నన్నెక్కడో చూసినట్టు కూడా అనిపించట్లేదా? వసు వస్తానంది, నాకు ప్రామిస్ చేసింది. వసుంధర వస్తేనే ఆపరేషన్ చేపించుకుంటాను. నేను తప్పు చేశాను వసు. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయినప్పుడు నేను నిన్ను వదిలేయకుండా వెతికించాల్సింది. నన్ను క్షమించు వసు.